ఒకటే చెప్తా, మీ అందరి హెల్ప్తో ఎందరో జీవితాలు బాగుపడుతున్నాయంటే ఆ చేయుత మీరు ఇస్తారో లేదో అది మీ అంచనా, మీ ఊహకే వదిలేస్తున్నా. బికాస్ నలుగురికి ఒక మంచి థాట్ అనమాట. సో ఎస్, ఏదో పెద్ద స్థాయికి వెళ్ళాక సపోర్ట్ చేయండి అడిగితే అట్ డజంట్ మేక్ సెన్స్ అని. అదే నువ్వు ఫస్ట్ స్టార్టింగ్లోనే సపోర్ట్ చేశారు ఎవరు అన్నా అంటే నువ్వు ఎంత మెచ్యూరిటీ ఆలోచిస్తే నీకు ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ వస్తుంది అంతే. ఇప్పుడు నలుగురు బాగుపడితే ఏముంది బ్రో, నలుగురు అయితే ఎదుగుతారు కదా, అంతకు మించిన సక్సెస్ ఏంటి? నువ్వు ఎదగలే, కనీసం నలుగురికి ఎదగడానికి దారి చూపిస్తున్నావు అంటే ఇట్ రియల్లీ ఒక బిగ్ ఇంపాక్టే క్రియేట్ చేయొచ్చు. అంతా మీ చేతిలోనే ఉంది. మీరు ఎంత ఫార్వర్డ్ యాక్ట్ చేస్తే నేను అంత బిగ్ అమౌంట్ అయితే, నేను అమౌంట్ అని కాదు, ఐ థింక్ విచ్ కెన్ హ్యావ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఎంతమందికైనా సరే ఐ కెన్ ప్రొవైడ్. ఫస్ట్లో ఎవరైనా సరే ఎంత ఇవ్వగలిగితే నేను అంత ఇస్తాను. ఇది సేమ్ మన పంపింగ్ సెషన్ లాగా, నువ్వు ఎంత పంపు కొడితే అంత వాటర్ వస్తుంది అన్నట్టు. సో ఒక ఛాన్స్ అయితే ఇవ్వండి. సో ఎవరినైతే డిసప్పాయింట్ చేయను. సో సోషల్ మీడియా పవర్ ఏంటో మీ దగ్గర ఉంది, మీ చేతిలో ఉంది. సో సపోర్ట్ మీ అండ్ ఐ విల్ షో ద రిజల్ట్స్. అంతే చెప్పగలుగుతా. ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ టు కామన్ మ్యాన్. ఇచ్చేదే సీఎం పోస్ట్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ సర్వీస్ అని నాకు అనిపిస్తుంది. హోప్ ఫర్ ఎ బెటర్ సర్వీస్ అండ్ బెటర్ సక్సెస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ యూ, విత్ యూ అండ్ ఆల్వేస్ విత్ యూ. అంతే అనుకుంటున్నా. వన్స్ ఐ గెట్ చేయాలి, అంతే చేస్తా. వన్స్ ఐ గెట్ రెవెన్యూ ఐ విల్ డూ మచ్ బిగ్గర్ దెన్ ఎనీవన్ ఎల్స్ కెన్ ఇమాజిన్ ఇట్. చూడండి ఒకసారి అయితే చేసి చూపియాలి అంటారు కానీ కానీ చేస్తా. కానీ మానిటైజేషన్ అయితే ఒక్కసారి నా రెవెన్యూ రాని ఐ విల్ మేక్ ష్యూర్ టు గివ్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ గ్రోత్ అయితే ఉంటుంది. ఇది డ్యామ్ షూర్, చెక్క వల్ల ఏదైనా బుద్ధి చెప్తా. బికాస్ ఐ విల్ డూ ఇట్ ఫర్ షూర్. ఒకరి జర్నీ ఒకరు ఇంప్రూవ్ చేస్తున్నారు, ఒకరు భవిష్యత్తు అంటే అంతకంటే అచీవ్మెంట్ ఏముంటుంది లైఫ్లో చెప్పండి. కానీ చేసేవాడికి ఎవడు ఇయ్యడు, చేయని వాడికి ఏదైతే అందరికి ఇస్తారనమాట. సో హోప్ ఆల్ యూ క్యాన్ గివ్ అనమాట. అదే శ్రీమంతుడు సినిమాలో ఉంటుంది, ఎక్కువ తీసుకున్నావు తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావపోతాను. సో అదే మైండ్ సెట్తో ఉంటా. నాకు 1 రూపీసే 75 పైసైనా నేను ఖర్చు పెట్టడానికి సిద్ధం. మీరు సపోర్ట్ చేయడానికి సిద్ధమైతే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అంతే. ఎంత అంటే అంత కష్టపడేందుకు ఐఆమ్ దేర్ హియర్, అండ్ ఎంత అంటే అంత తీయడానికి ఐఆమ్ దేర్ హియర్. ఇఫ్ ఎనీబడి ఈస్ గెట్టింగ్ సమ్ ఆర్ అదర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, అంతకంటే సక్సెస్ ఏముంటుంది బ్రో లైఫ్లో? ఏమి ఉండదు. సో ఎస్, నా థింగ్స్ అయితే చెప్పొచ్చు, నువ్వు కూడా అందరిలా తీసుకొని వెళ్ళిపోతావు అని. అరే ఒక్కొక్కరు పెద్ద పెద్ద జాబ్ చేసిన వాళ్ళు చిన్న బుక్స్ ఇచ్చి ఒక వీడియో తీసి వదిలేస్తారు. అరే నాకు అనిపించింది, అరే ఎన్ని కోట్లు సంపాదించి 10 మంది 20 మందికి బుక్కులు ఇస్తే సరిపోద్దా అని. అరే అమ్మ, తెలుసు చాలామంది ఉన్నారు అట్లా, బట్ తిండి ఇస్తే ఎవరికి ఏం రాదు బ్రో. అదే తిండి కాకుండా ప్రయోజకమైనది ఏదన్నా ఇస్తే వాళ్ళ గ్రోత్ కోసం ఇట్ ఈస్ ఎ బిగ్ స్టాండ్ అనమాట. సో ఎవ్రీబడి say you are something అని, and they will greet you and your happiness will be in that time. So wait until you get, and things can be done better and best if you all support like small creators who are willing to do a big success.
సో ఇదే నా గోల్ ఇప్పట్లో అయితే. సో ఎస్, సంపాదించిన ఎన్ని సంపాదించినా ఇచ్చేవాడు ఉండాలి, అప్పుడే వాడు ఒక మంచి గుణవంతుడని నాకు అనిపిస్తుంది. సో అందుకే ఎవరికి ఇచ్చింది వాళ్ళకి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం. ఇదే ఫేమస్ డైలాగ్. అంతే, అలా ఇవ్వకుండా నువ్వే నీ దగ్గర పెట్టుకుంటే ఏమవుతుంది బ్రో? నీ సేవింగ్స్ ఉంటాయి అంతే. అండ్ నువ్వు గ్రో అవ్వాలి, ఫర్దర్గా అందరినీ గ్రో చేయాలి. ఇలా నీ ఏం పెట్టుకున్నావు అంటే నీ గ్రోత్ అనేది నీతో ఆగదు సుమా, మస్తు మందికి చేరువ అవుతుంది. అండ్ అందరికైతే నువ్వు ఒక ఇన్స్పిరేషన్ లాగా పడుతుంది. అండ్ దట్టు నువ్వు ఒక పాజిటివ్ థింగ్తో చేస్తే మాత్రమే అది అయితే అచీవ్ అవుతుంది. అంతేగాని నువ్వు నెగిటివ్ థింగ్ చేసి, నెగిటివ్ థింగ్స్ స్ప్రెడ్ ఈజీలీ, బట్ పాజిటివ్ థింగ్స్ లేట్ అవ్వచ్చు, కానీ ఒక మంచి ఇంపాక్టే అవుతుందని నా కోరిక. సో ఐఎమ్ ప్లానింగ్ బిగ్ అనమాట, స్మాల్ అయితే కాదు. ఇఫ్ ఎవ్రీబడి సపోర్ట్స్ we will see how much big we can make అని. సో చెప్పడం కాదు, చేసి చూపిస్తా. అండ్ సక్సెస్ వస్తే సో హోప్ గుడ్ సక్సెస్ హెడ్. అది మీకు కూడా ఎంత జల్దీ గ్రోత్ అయితే అంత మంచిగా అయితే నేనైతే స్టెప్ ఇన్ చేస్తాను. అంతా మీ చేతుల్లోనే ఉంది. సో ఒక జాబ్ లేని వాడైనా ఏది అయితే అది చేయొచ్చు. అండ్ హీఈస్ విల్లింగ్ టు డూ సంథింగ్ బిగ్ అంటే ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంతే. బికాస్ ఎవరికైనా ఏముంటుంది, అంతేలే వీళ్ళు కూడా అనుకుంటారు, కానీ నిజంగా చేసేవాడు చెప్పాడు అంటారు. అని చెప్పకపోతే ఇక్కడ పనులు జరిగేటట్టు లేవు. అందుకే అడుగుతున్నా. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. అండ్ టైం గడుస్తుంది, సక్సెస్ రావట్లేదు, ఫోకస్ చేసిన అంటే. అండ్ ఎవ్వరు ఎన్ని పనులు చేసినా, ఇప్పుడు జాబ్ చేసిన వాడికి ఏముండదు అంటే, అరే ఇంత కష్టపడుతున్నాం కదా, సేవింగ్స్ ఉంచుకోవాలి అని చెప్పి ఉంటుంది. కానీ మనకైతే అలా లేదు కదా, ఎందుకంటే మనం ఏం చేయట్లేదు. వీఆర్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ. అందుకని నాకు వై టు షై అనిపించదు. బికాస్ నువ్వు ఎంత మంచిగా అందరికీ పంచితే అంతకంటే గ్రోత్ ఏముంటుంది బ్రో లైఫ్కి. ఏదో ఒక పర్పస్ అయితే ఉండాలి అని నాకు అనిపిస్తుంది లైఫ్లో. సో మీ అందరూ సపోర్ట్ చేయండి. చెప్తున్నా కదా, ఎవరు ఊహించినంత అయితే నేనైతే ఇస్తాను. నిజంగా ఎవరు కూడా ఊహించరు. బికాస్ అంతే, వన్ సపోర్ట్ మీ, చూస్తారు రిజల్ట్స్ మీ ముందే చూపిస్తా. అండ్ నా ఎర్నింగ్ ఎంత, నేను ఖర్చు పెట్టేది ఎంత, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ అనమాట. సో అండ్ అందరికీ ఇస్తానంటే చూద్దాం ఎవరి టాలెంట్ ఎవరిదో. సో అంటే అప్పట్లో ఏంటంటే అసలు ఒకరి గురించి ఒకరు మంచిగా మాట్లాడుకునేది పాతకాలంలో. కానీ ఇప్పుడు ఓన్లీ ఫోన్స్తోనే ఉంటుంది ఆ జర్నీ, ఎక్కడికి మూవ్ అవ్వట్లే. సో ఎవరు కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం అనే కాదు, సో ఏ మాట అయినా ఎవరితోనే ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఇదైతే చాలా బాధ అనిపిస్తుంది. సో ఒకరి మైండ్ సెట్ ఇంకొకరికి మ్యాచ్ అవ్వకపోవచ్చు, కానీ నా మైండ్ సెట్ అయితే అందరికీ ప్రియారిటీని ఇస్తుందని నేను అనుకుంటా. సో ఇస్తుంది పక్కా. మీరు సపోర్ట్ చేస్తే, మీరు ఎంత ఫాస్ట్ సపోర్ట్ చేస్తే అంత మందికి అయితే హెల్ప్ఫుల్ అవుతా అంతే. బికాస్ ఎందరికో లైఫ్ ఇచ్చి ఉంటారు, ఒక అంటే జాబ్ లేనివాడికి ఇస్తే ఏదైనా అచీవ్ చేసి చూపిస్తాడని నేనైతే చూపిస్తా పక్కా. ఇప్పుడు ఏదో చేసి ఏదో బిజినెస్ పెట్టి అందులో ఫెయిల్ అయినా ఓకే, ఆ పొటెన్షియల్ తెలుసు నాకు. బట్ ఆల్సో ఏముంది బ్రో ఈ చిన్న జీవితం, నా హ్యాపీనెస్ అయితే అది. సో ఎంత ఫాస్ట్ అయితే మీరు నాకు అంత బూస్ట్ ఇస్తే నేను అదే విధంగా అంతే బూస్ట్ ఇస్తాను. సో ఐ థింక్ ఆల్ ఆర్ గుడ్ అని చెప్పగలుగుతా అంతే, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళకైతే సేవ్ చేసుకోవాలనే ఉంటాయి. బికాస్
వాళ్ళు కష్టపడ్డ దానికైతే వాళ్ళైతే సేవ్ అయితే చేసుకుంటారు. కానీ మనకు అలాంటి ప్రాబ్లం లేదు కదా, మొత్తం ఇచ్చి పడేయచ్చు ఎంత ఉంటే అంత. సో అందుకే మీ నుంచి ఆశిస్తుంది కేవలం ఒక సబ్స్క్రైబ్ బటనే, అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ కామెంట్స్ విచ్చార వీడియో వేయండి, నెగిటివ్ వేయండి, పాజిటివ్ వేయండి, వేయండి, అంతే చెప్తా కదా నేను, మీరు వేసేయండి. వచ్చాడయా శ్రీమంతుడు ఏదన్నా అనుకోండి బ్రో, అంటిల్ యూ గెట్ సపోర్ట్ యూ కాంట్ డూ ఎనీథింగ్, అంతే, ఇదొకటే చెప్పగలుగుతా. అంత మీ చేతుల్లోనే ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ ఐఎమ్ ఫైండింగ్ ఏ న్యూ థింగ్ అని చెప్పవచ్చు, అంతే. ఇట్ ఈస్ ఆల్ బియాండ్ యూ, అంతా మీ చేతుల్లో ఉంది. సో ఒక జర్నీ అంటే ఒక్కరిని కలిసా. సో హీఈస్ ఎక్స్ప్రెస్డ్ హిస్ వ్యూస్ అనమాట. సో ఏమన్నారంటే ఒక ఎంప్లాయ్ అవ్వచ్చు, ప్రైవేట్ ఎంప్లాయ్ అవ్వచ్చు. సో వాళ్ళకి ఏముంటుందంటే పొద్దున్న లేచి కొంచెం ఉంటుంది కన్సర్న్, అది చేశారా ఇది చేశారని పిల్లలకి కొంచెం బ్రెయిన్ అంటే అడుగుతారు, ఇంకా ఏం చేస్తున్నారు అట్లా ఇట్లా అడిగి వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసుకొని ఆఫీసెస్కి అలా వెళ్ళిపోతారు. సో ఎవరైతే అమ్మమ్మలు వాళ్ళు ఉంటే ఇంట్లో దే కెన్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్స్ కొంచెంసేపు అయినా, ఎప్పుడు హాలిడేస్ టైంలో అట్లా. సో అలా కాకుండా వాళ్ళు ఒకరే ఉన్నారనుకో వాళ్ళకి పిచ్చెక్కుతుంది అనమాట. అండ్ ఎవరు లేకున్నా పిచ్చెక్కుతుంది, ఎవరున్నా పిచ్చెక్కుతుంది. సో దే విల్ హ్యావ్ ఎంజాయింగ్ అనమాట. ఓకే. అండ్ వాళ్ళు ఏంటంటే ఎవరు ఉండరు, అందరు కష్టపడుతున్నారు కానీ కొంచెం కోరికలు అయితే కోరుతారు. సో ఆ కోరికలు ఉంటాయి, చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా కోరికలు అయితే ఉంటాయి. సో వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది అనమాట. నాకు అది ఇప్పి డాడీ, ఇది ఇప్పి డాడీ అంటే ఓకే కదా అని చెప్పి ఇప్పిస్తారు. సో అలా అలవాటు అయ్యి వాళ్ళకైతే నిజంగా మనీకి వాల్యూ తెలియదు అనమాట. సో ఏమున్నా అన్ని కొనుక్కోవచ్చులే అని అనుకుంటారు. సో అది ఎంతవరకు నిజమో తెలియదు వాళ్ళకు కూడా. సో అలా అడిగి వాళ్ళకి ఇష్టం ఉన్నాయైతే కొనిస్తారు, అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందే కొనిస్తారు. సో వాళ్ళకు అనేది మనీ వాల్యూ అయితే తెలియదు. సో ఇలా అయితే అందరు చేయొద్దు. సో ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా కావాలంటే, సో ఏదైనా మంచి పని, మార్క్సే కాకుండా అదర్ యాక్టివిటీస్లో ఏమన్నా గుడ్ చేస్తే మీరైతే అలా ఎంకరేజ్ చేయొచ్చు. సో ఇది నేను ఎందుకంటే వాళ్ళకు ఒక అచీవ్మెంట్ లాగా ఉంటుంది, అండ్ మీకు కూడా కొంచెం వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తారు. సో అలా కాకుండా అన్నీ ఇప్పించేసారంటే ఎడ్యుకేషనే కాదు, ఏదైనా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే, వాళ్ళు ఏదైనా ఒక మంచి పని చేశారంటే ఎంకరేజ్ చేయం అండ్ గివ్ ఏ గిఫ్ట్ ఫర్ దట్ ఆర్ అప్రైజ్ ఫర్ దట్, అప్రిషియేషన్ కింద ఏదైనా గిఫ్ట్ అన్నా ఏదైనా కొనియండి లేక వాళ్ళు అడిగింది. సో అలా అయితే తెలిసి అంటే ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకైతే కొంచెం అయితే స్కోప్ అయినా లైఫ్ మీద కొంచెం అవగాహన ఉంటుంది. ఓకే, మై ఫాదర్ గివ్స్, ఒక అప్రిషియేషన్ ఇస్తాడు ఏదైనా చేస్తే అని. అంతేగాని నువ్వు నార్మల్గా ఇచ్చుకుంటా పోతే ఇట్ డస్ నాట్ మ్యాచ్ పర్పస్ అనమాట. సో ఇలా ఏదైనా అంటే ఇప్పుడు మనీ ఎందుకు చేస్తాం, జాబ్ చేసేది మనీ కోసమే. అది కూడా అంతే, జీవితం ముందుకు రావాలంటే అండ్ లైఫ్లో ఏదైనా సాధించాలంటే వాళ్ళకైతే అలా నేర్పిస్తే చైల్డ్ గ్రోత్ అనేది బాగుంటుందని నా ఫీలింగ్. సో మీరేమంటారు కాదు, నా అభిప్రాయం నేను చెప్పేస్తున్నా. అది మీకు నచ్చుతుందో నచ్చదో నాకు తెలియదు. సో ద రియల్ ట్రూత్ అనమాట. బికాస్ అందరికీ ఉండేదే, అందరికీ చేసేవాళ్ళే, కానీ ఇలా చిన్న చిన్న స్టెప్స్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ అయితే బాగుంటుందని నా హోప్, అంతే. అండ్ ఇవాళ అయితే వెదర్ అయితే హాట్ ఉంది, మనమైతే కొంచెం లేట్గా వచ్చినాం. సో ఇలా అన్నమాట. ఎందుకో ఇలా చెప్పబుద్ధి అయింది. సో నా లర్నింగ్స్ అన్ని షార్ట్ వీడియోస్లో పెడతా, కానీ
లాంగ్ వీడియోస్లో కూడా చాలానే కంటెంట్ ఉంటుంది. హోప్ ఆల్ యూ కెన్ వాచ్ ఇట్. సో ఇదైతే గుడ్ మెమరీ, ఇదైతే స్మాల్ లెర్నింగ్ అనుకోవచ్చు, బట్ ఇది ఫాలో చేస్తే బిగ్ ఇంపాక్ట్ అవుతుంది ఎవ్రీ చైల్డ్ కూడా. సో నేనేం చైల్డ్ టీచర్ కాదు, బట్ నాకెందుకో చెప్పాలనిపించింది, చెప్తున్నా నా ఒపీనియన్. సో నా డాష్ బోర్డ్ ఏంటంటే 16K మెంబర్స్ అయితే వ్యూస్ ఉన్నాయి, కానీ ఫాలోవర్స్ అయితే 17 ఉన్నాయి. ఓకే, యు ఆర్ గెట్టింగ్ వ్యూస్ అంటే నువ్వు అందరికంటే ఫార్వర్డ్లోనే ఉన్నావు కదా. సో అలా ఆలోచించే ముందుకెళ్ళాలి. వాళ్ళని మించిన మోటివేషన్ నీకైతే ఎక్కడి నుంచి రాదు. సో హ్యావ్ థింగ్స్ అని అండ్ డూ థింగ్స్, హ్యావ్ థింగ్స్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ సక్సెస్ ఏ హెడ్. అంతే, ఇక అంతకు మించి ఏం చెప్పలేను. సో నేను అనుకుంది చెప్పాలనుకున్నాను. అండ్ ఇంకో రీల్ చూసిన ఏంటంటే, ఒక పేరెంట్ ఉండే, ఐటీలో ఏదో సంథింగ్ జాబ్ అయితే 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎంతో ఉంది ఎక్స్పీరియన్స్, డస్ నాట్ మ్యాటర్. బట్ తనకి ఒక 7 years బాబు ఉండే అంట. సో ఆ బాబుకి ఒకరోజు మార్నింగ్, మమ్మీ నేను ఒక గ్రీటింగ్ కార్డ్ రెడీ చేయాలి, సో మనం అయితే ఇలా ఏదైనా చేద్దాము గ్రీటింగ్ కార్డ్ అంటే, మా మమ్మీ అన్నది సరే నాన్న నైట్ చేద్దాం, పొద్దున్న దానికంటే ఆఫీస్ ఉంటుంది కదా అని చెప్పి అన్నాడంట. సో రాత్రి ఏమైంది, వచ్చాక మమ్మీకి లేట్ అయింది. సో పొద్దున్న చేద్దాంలే అని చెప్పి అడిగిందంట. సో రాత్రి మొత్తం డల్ ఉండే ఆ అబ్బాయి. అండ్ మీన్ వైల్ పొద్దున్న లేచి నువ్వు నేనంటే ఇష్టమా లేకపోతే జాబ్ అంటే ఇష్టమా అని అడిగింది, ఎక్కువ అని అడిగిందంట బాబు. సో ఆ మదర్ ఏం చెప్పిందంటే, నాకు నువ్వంటేనే ఇష్టం రా, జాబ్ కాదు, ఆబ్వియస్గా నువ్వే ఉంటావు అని అంటే, మరి ఇన్ని రోజులు ఇంత టైం అయితే నాకు ఇవ్వలేదు కదా అని చెప్పి, నేను అడిగిన టైంకి అయితే రాలేదు కదా అంటే, సో అప్పుడు మొత్తం స్టోరీ అంతా రివీల్ చేసి చెప్పిందంట. సో మదర్ అయితే వర్క్ చేస్తుంది అండ్ మదర్కి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ఆఫీస్లో, అది ఇది అని చెప్పగానే ఇక మళ్ళీ ఎవరైనా మమ్మీ ఏదైనా మాట్లాడితే అనిపించేవాడంట కాదు, ఎవరు చైల్డ్ మదర్ని ఎవరిని అనొద్దని చెప్పాడంట ఏ మాట కూడా. సో అంత మెచ్యూరిటీ లెవెల్ అని చెప్పి ఆమె అయితే షేర్ చేసింది అనమాట. సో నాకైతే ఫుల్గా మంచిగా అనిపించింది, ఒక పాజిటివ్ థింగ్. సో అలా పెంచితే అలాంటి చెప్తే వాళ్ళకైతే రియల్గా మనీ వాల్యూ ఏంటో తెలుస్తుంది. అండ్ పర్పస్, దేనికైనా పర్పస్ ఉండాలని. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात है. లైఫ్లో నేనైతే నేర్చుకున్నాను అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఫర్ బిగ్ థింగ్, స్టార్టింగ్ ఎవ్రీబడి విల్ ఇగ్నోర్ యూ, ఆఫ్టర్ ద సక్సెస్ ఎవ్రీబడి కమ్స్ బ్యాక్. ఓకే, ఇవన్నీ పట్టించుకోవద్దు, జస్ట్ ఫోకస్ చేయ నీ మీద నువ్వే, అంతే, ఇంకేమి చెప్పలేవు. సో ఒక పెద్ద అచీవ్మెంట్ కావాలన్నా, ఒక చిన్న అచీవ్మెంట్ కావాలన్నా అది నీతోనే సాధ్యం. సో నువ్వు అందరికంటే డిఫరెంట్గా ఉంటున్నావు అంటే నువ్వు ఆల్రెడీ సక్సీడ్ అయినట్టే నీ లైఫ్లో. చూడండి, ఎందుకంటే ఇప్పుడు నీ గురించి ఎవరైనా మాట్లాడారంటే వాళ్ళు వెనుకబడినట్టు లెక్క. సో దే డోంట్ హ్యావ్ ద పొటెన్షియల్, దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇట్ మే బి, బట్ యు ఆర్ డూయింగ్ థింగ్స్ దాన్ బెటర్ దెన్ మీ అంటే యూ ఆల్వేస్ బీ ఫార్వర్డ్. ఇఫ్ ఎనీబడి టాకింగ్ బిహైండ్ యూ అంటే యు ఆర్ ఆల్రెడీ గ్రోయింగ్ అప్ అని అర్థం చేసుకోవాలి, అంతే. సో ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ ఇదే నా లెర్నింగ్ ఇవాళకి. సో ఇలాంటివి అయితే నేర్చుకోవాలి ప్రతిరోజు, బికాస్ ఎవరి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళే. సో ఇది నా ఎక్స్పీరియన్స్ ఇవాళ అయితే. సో చూడండి ఎంత హీట్ ఉందో, ఈ వర్షం పడ్డది కానీ ఒకటే రోజులో మళ్ళీ ఎంత ఎండరా నాయన, సంపుతుంది ఎండ, మామూలుగా లేదు, వాయించేస్తుంది కింద పైన ఎడామడ. ఓ
ఒకరోజు వర్షం ఏమో కానీ కొంచెం వర్షం పడ్డదే లేదా మళ్ళీ ఇంత ఎండ. ఈ ఎండాకాలం కంటే ఈ ఘోరంగా ఉంటుందంట ఈ 5-6 days. సో బీ కేర్ఫుల్ అంతే, ఇంకేం చెప్పగలుగుతాం. సో నిన్న అయితే ఫేస్ అయితే డల్ ఉండే, సో ఇవాళ అయితే కొంచెం పర్లేదు అనుకుంటున్నా ఫేస్. ఒక్కొక్కసారి అడవినైతే చూడాలనుకుంటా. అయితే నిన్న మొత్తం ఈ బీఆర్ఎల్లో మొత్తం అంతా చెట్లు అయితే కొట్టేస్తున్నారు. సో వాళ్ళని అడిగిన, బ్రో इतने पेड़ पौधे काट रहे, थोड़ा तो पेड़ों को क्या बोलते नया रखो ना అంటే मैं कई को रखना मेरा क्या जरूरी है అంటే మరి ఎందుకు కొట్టేసినావు ఇన్ని అంటే ఇస్తమాల్ కరా అవశ్యకే ఇస్తమాల్ కర్ దేతా బస్ అంటే అవసరం ఉంది ఇలా కొట్టేస్తా అంట. నిజంగా ఎంత అనిపించింది అంటే ఎందుకులే, వాళ్ళైతే 10-15 మంది ఉంటారు తెలుసుగా, ఏం లేని దగ్గర ఎక్కువనే మంది ఉంటారు, అక్కడే వాళ్ళు ఉంటారు. సో అందుకే వదిలేసిన. కానీ బ్యాడ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అలాంటి వాళ్ళని చూస్తే కోపం అయితే వస్తుంది, కానీ ఏం చేయగలుగుతాం. సో ఈరోజైతే మనమే ఉన్నాం అండ్ అందరైతే స్కూల్కి కాలేజెస్కి వెళ్ళారు. సో అలా అన్నమాట. నాకైతే నిన్న ఆ వీడియో చూడంగానే చాలా బాగా అనిపించింది. అండ్ నిన్న డిస్క్లైమర్ ఇవన్నీ యాడ్ చేసిన. లైఫ్లో కొంచెం ముందుకు వెళ్ళాలన్నా, కొన్ని గుడ్ థింగ్స్ కావాలన్నా నా పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నా ఛానల్ అయితే. సో చాలా మంచి పనులు చేద్దాం ఏదైనా మోటివేట్ చేసి ఇవ్వచ్చు, బట్ నాకైతే రియల్గా అనిపిస్తుంది. సో నాలాంటి వాడికైతే హెల్ప్ చేయొచ్చు, బికాస్ మీకు తెలుసు మీరు ఎంతమందికి హెల్ప్ చేసి ఉంటారు. సో ఈ ఒక్క హెల్ప్తోనే ఏం పెద్ద కావకపోవచ్చు, బట్ మీ అందరి హెల్ప్తో ఏదైనా చేయొచ్చు. బికాస్ లైఫ్లో పెద్దగా క్రియేట్ చేయాలంటే నువ్వైతే సింగిల్ స్టాండే నిలబడాలి. బికాస్ ఎవ్రీబడి డోంట్ నో హౌ ఇట్ గోస్ అని. సో అంతకు మించి ఏం కావాలి బ్రో, గివ్ అవే ఎవ్రీథింగ్. నీకు వచ్చిందల్లా ఖర్చు పెట్టే. ఇప్పుడు ఏదో నీకు పెద్ద స్థాయి వచ్చింది అండ్ రియల్గా చేద్దాం అనుకుంటున్నావు అంటే పర్పస్ లేదు. బికాస్ నువ్వు అక్కడ దాకా కష్టపడ్డావు అంటే నువ్వైతే ఊకనే ఇచ్చుకోవు కదా, అర్థమవుతుందా? సో నేను ఎంత కష్టపడ్డాను కాబట్టి నాకు ఇంత వచ్చింది అనుకుంటారు. అదే మీరు స్టార్టింగ్లోనే ఎంకరేజ్ చేశారంటే ఆ మనిషి ఎంత ఎంకరేజ్ఫుల్ ఉంటాడు అండ్ ఎంత గ్రౌండ్ టు ఎర్త్ ఉంటే ఆ మాట మాట్లాడతాడు. అండ్ నిజంగా చెప్తున్నా కదా, మామూలుగా ఉండదు. సో ఒకసారి అయితే సపోర్ట్ చేయండి అండ్ రిజల్ట్స్ మీకే చూపిస్తా. అండ్ ఎస్ అంతే, ఇంకేం చెప్పగలను. ఓన్లీ సీ ద ప్రాక్టికల్ థింగ్స్ వాట్ ఐ కెన్ డూ అని, అంతే. అంతకుమించి నేనేం చెప్పలేను. సో hope all you find this video very well and have a great success and support me. Thank you and have a good day.